దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందంటారు ఏమన్నా? నేను 5 నిమిషాలే ప్రార్థన చేస్తాను, కొంచెం వెలుగుతానంటే మీ ఇష్టం. చంద్రుడిలాగా వెలిగిస్తాను, 1 గంట ప్రార్థన చేస్తానంటే మీ ఇష్టం. సూర్యుడిలాగా గబ్బగా మండిపోతూ ఉంటాను, నా ద్వారా వేవేల మందికి ఆశీర్వాదకరంగా నేను ఉండాలనుకుంటావా? నీ ఇష్టం. నీకెంత మహిమ కావాలో అది నీవు నిర్ణయించుకునే ఛాన్స్ దేవుడు మనకి ఇచ్చాడు. ప్రపంచంలోనే పెద్ద చర్చ్ పాల్ యాంగ్చో గారు దక్షిణ కొరియాలో ఉంటారు అండి. పెద్ద చర్చ్ అయిందే, కొన్ని వేల మంది, లక్షల మంది వస్తారు ఆదివారం ఆరాధనకు ఆయన దగ్గరికి. అంత ప్రార్థనా పరుడైన అండి ఆయన. ఎంత ప్రార్థనా పరుడండి? అంత ప్రార్థనా పరుడైన. కాబట్టి ప్రియులరా, సంఘస్థులు అంత ప్రార్థనా పరులైతే, సంఘ అభివృద్ధి కొరకు అన్ని ప్రార్థనలు ఇక్కడ దూపం వెళ్తూ ఉంటే, ఆ సంఘాన్ని దేవుడు ఏం చేస్తూ ఉంటాడండి? అభివృద్ధి చేస్తూ ఉంటాడు. అందుకని ప్రార్థనా పరుల గుంపు చాలా ప్రాముఖ్యం అండి. ప్రార్థనా పరుల గుంపు చాలా ప్రాముఖ్యం. దినకరణ్ గారు టవర్స్ ఉంటాయి, ప్రార్థన టవర్స్, ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఊర్లోనూ టవర్స్ కడతా ఉంటాడు ఆయన. ఇతర దేశాల్లో కూడా ఉన్నాయి ఆయన టవర్స్. ఆ టవర్ ఉన్నటువంటి దగ్గరలో ఉన్న ఏరియాలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ఒకరి తర్వాత ఒకరు గంటలు ఏం చేస్తూ ఉంటారు అక్కడ? ఆ టవర్లో నిత్యం 24 గంటలు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. యేసు పిలిచిన పరిచర్య కొరకు వారు ప్రార్థన చేస్తూనే ఉంటారు. అందుకనే అది అలా వెలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మీరందరూ చేయాల్సిన పని ఏంటండి? ప్రభువా, మా సంఘమును అభివృద్ధి చేయనైనా, దైవ సేవకులను వాడుకో ప్రభువా అని మీరు చేసే ప్రార్థన ద్వారా మనం వెలుగుతూ ఉంటాం, మనం ప్రకాశిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మొదటి పాయింట్ ఏమిటంటే, రక్షణ పొందుట ద్వారా మహిమ కలిగిన వ్యక్తులుగా మారాలి. నామకార్థ రక్షణ కాదు, ఏదో చర్చికి వస్తున్నాం అన్నట్టు కాదు. మహిమ కలిగిన రక్షణ పొందుదాం అండి. రెండవది, సూర్యుడిలాగా, చంద్రుడిలాగా, నక్షత్రాలాగా మహిమలో తేడాలు ఉన్నాయి అన్నట్టుగా మనం ఏదైనా కోరుకుంటే టాప్ కోరుకుందాం, అలాగా సిద్ధపడదాం అండి. 35 మార్కులు వస్తే చాలు, పేసైతే చాలని కోరుకునేవాడు మంచిదా? లేదా 99 రావాలని 100 రావాలని కోరుకునేవాడు మంచిదా? 100 రావాలని ప్రయత్నించి ప్రయాసపడి కష్టపడి నిద్రమానుకొని ప్రయాసపడితే 99 వచ్చినా ఆడే సూపరు. 100 వస్తే ఇంకా మంచిది, 99 వచ్చినా ఇంకా ఆడే సూపరు. 35 వస్తేనే చాలనుకున్నవాడు అలాగే ప్రిపేర్ అయినాడికి 35 కూడా వస్తాయా? రావాడు ఫెయిల్ అయిపోతాడు. కాబట్టి మనం ఏదో మిలికి నక్షత్రంలాగా వెలుగుదాం, అంత మహిమ ఉంటే చాలు అనుకోకుండా, అయితే చంద్రుడిలాగా లేదా సూర్యుడిలాగానో బగ మండేటువంటి మహిమ కలిగిన వ్యక్తులుగా ఉండులాగా ప్రార్థనా పరులుగా తయారైపోదాం. ఆమేనండి. మహిమ కలిగిన వ్యక్తులుగా మారిపోదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడో పాయింట్ ఏంటంటే, 2 కొరింథీ 3వ అధ్యాయం 7, 8, 12 నుంచి 18 వరకు ఉంది. 7 నుంచి 18 దాకా ఉంది ఆ సబ్జెక్టు. 2 కొరింథీ 3వ అధ్యాయం. మరణ కారణమగు పరిచర్య. మహిమతో కూడినది ఆయను. అందుకు మోషే, ఆయన ముఖము ప్రకాశించుచున్నందున ఆ మహిమ తగ్గిపోయేదే అయినను ఇశ్రాయేలీలు అతని ముఖమును చూడలేకపోయారు. ఆత్మ సంబంధమైన పరిచర్య మరి ఎక్కువ మహిమ కలదిగా ఉంటుంది కదా. మహిమ నుంచి అధిక మహిమకు మనం అందరం కూడా వెళ్ళాలి అంటాడు. 43 దాకా మనం వెళితే ఏమండి, కారణమైన మహిమ కలిగినది అయితే నీతికి కారణమైన పరిచర్య ఇంకా అధికమైన మహిమ కలిగిందిగా ఉంటుంది కదా. ఉండుట వలన నిలిచినది మరి ఎక్కువ మహిమ కలదిగా ఉంటుంది కదా అని చెప్తా ఉంటాడు. 43 దాకా సబ్జెక్ట్ మీరు ఇంటికి శ్రద్ధగా చదువుకోండి. దయచేసి నా వైపు చూడండి. 3వ మాట ఏమిటంటే, వెరీ గుడ్. మొదటిది రక్షణ పొందుట ద్వారా మహిమ కలిగిన రక్షణ పొందుదాం. ఏమి రక్షణ పొందాలండి?
సాధారణమైన రక్షణ కాదు. మేము కూడా ఒప్పేసుకున్నాం, పాపాలు ఒప్పేసుకున్నాం, మారు మనసు పొందేసాం, బాప్తిసం కూడా తీసేసుకున్నాం. అప్పుడు ఎప్పుడు 25 ఏళ్ల క్రితం, ఇప్పుడు మళ్ళీ మామూలుగా అన్నీ చూసేస్తున్నాం. అలా కాదు, మహిమ కలిగిన రక్షణ పొందుదాం. ఏం రక్షణ అండి? దేవుని మహిమ మనలో నివసించేలాగా అలాంటి మహిమ కలిగిన రక్షణ పొందుదాం. రెండవది, సూర్యుడిలాగా వెలుగుదాం, సూర్యుడిలాగా మండుదాం, అలాంటి మహిమను సంపాదించుకుందాం. మూడవది, దేవునితో సహవాసం పెంచుకుందాం. దేవునితో ఏం పెంచుకుందాం? సహవాసం పెంచుకుందాం. ఒకరోజు 7 గంటలు కాదండి, ఒకరోజు 7 గంటలు కాదు, 40 రాత్రులు 40 పగళ్ళు. ఏంటండి? 40 రాత్రులు 40 పగళ్ళు మోషే దేవునితో సహవాసం చేసేసాడు. ఆయనతో ఉండిపోయాడు, కొండ మీద ముఖాముఖిగా కూర్చున్నాడు. నన్ను మోషే నిదానించి చూస్తాడు, నన్ను పరిశీలనగా చూస్తాడు. ఒక స్నేహితునితో మాట్లాడినట్టు నేను నా మోషేతో మాట్లాడుతూ ఉంటాను అని దేవుడు చెప్పాడు. నా సేవకుడైన మోషే విషయంలో మీరు ఎందుకు భయపడలేదు అని అహరోనుతోనూ మిరియాంతోనూ దేవుడే చాలా సీరియస్ అయిపోయాడు. కాబట్టి ప్రియులరా, 40 రోజులు దేవునితో సహవాసం చేసినటువంటి మోషే ముఖం ఎలా ఉందంటండి? ప్రకాశిస్తూ ఉందంటండి. 40 రోజులు అయిపోయింది. మోసే అన్నవాడు కొండ ఎక్కడ ఉన్నాడో తెలదో, బతికుండో చచ్చిపోవడం తెలదో. మోసే అన్నవాడు గెలొత్తే గొడవ తేల్చేస్తాం, అడిగేస్తాం, కడిగేస్తాం, ఉతికేస్తాం, ఆరేసేస్తాం అని కింద గొడవ చేస్తున్నారు పెద్దలు అండి. మోసే అన్నట్టుగా దిగుతున్నాడు. అలాగా దిగుతుంటే చూసారు వాళ్ళందరూ. చూసి మోసే దగ్గరికి వచ్చే కొలది ఆయన ముఖం ఎలా ఉందంటండి? ప్రకాశిస్తూ ఉంటే ఆయన ముఖాన్ని చూడలేకపోతున్నారంట, అంత ప్రకాశం వస్తుందంట. ఆయన కొడుకు ముందుకెత్తి ఇళ్ళ కొడుకు వెనక్కేస్తున్నారు. అలాగే ఆయన కొడుకు ముందుకెత్తే ఇళ్ళ కొడుకు వెనక్కేస్తున్నారు. రాని కడిగేస్తాం, తుడిచేస్తాం అన్న వాళ్ళు ఇప్పుడు ఎదురుగా వెళ్తాక ఏం చేస్తున్నారండి? భయపడిపోతున్నారు, వణుకుపోతున్నారు. అయ్య బాబోయ్, మోషే ముఖము ప్రకాశిస్తూ ఉంది అని దూరం వెళ్ళిపోయి, మోషే నీ ముఖము ప్రకాశిస్తూ ఉంది, మేము చూడలేకపోతున్నాం నిన్ను. మోషేని చూడలేకపోతే ఇంకా దేవుడిని ఏం చూస్తామండి? మోషే దగ్గర ఉన్న మహిమని చూడలేకపోతే మరి యేసుప్రభు మహిమని ఇంకెలా చూస్తాం? కష్టం కదా. మోషే అంత సహవాసం చేశాడు కాబట్టి మోషే దేవుని మహిమని ముఖాముఖిగా చూడగలిగినంత కెపాసిటీకి వెళ్ళాడు మోషే. మనం కూడా అంతటి మహిమను సంపాదించుకోవాలంటే వాళ్ళ ప్రజలందరూ అన్నారు, నువ్వు ముఖానికి అడ్డంగా ముసుకేసుకో, మేము చూడలేకపోతున్నాం అంటే వాడు ముసుకేసుకుని మాట్లాడాడు. అంత భయపడిపోయారు ప్రజలు. కాబట్టి మీకు అర్థం అవటానికి ఒక అయస్కాంతం ఉంటుంది అనుకోండి. అయస్కాంతానికి ఇంకోటి ఏదన్నా ఐరన్ లేకపోతే పినిసు పెట్టి దానికి దగ్గరగా ఉంచామనుకోండి కొంతసేపు, ఆ తర్వాత ఈ పినిస్ని తీసుకొచ్చి ఇంకో పినిస్కి ఎడితే, అయస్కాంతానికి దూరంగా తీసుకొచ్చి పినిస్ ఎడితే ఈ పినిస్ ఇంకో పినిస్ని ఏం చేద్దే? ఆకర్షిస్తుంది. దీనికి కూడా కెపాసిటీ వచ్చింది, దానికి కూడా ఏమొచ్చింది? కెపాసిటీ వచ్చింది, ఆకర్షించే కెపాసిటీ వచ్చింది, అయస్కాంతం దగ్గర ఉంది కాబట్టి. అలాగ మనము దేవునితో సహవాసంలో ఎక్కువ సహవాసం చేస్తే 3 రోజులు ఉపవాసం ఉంటుంది నేర్చుకోవాలి ఫస్ట్, తర్వాత 7 రోజులు ఉంటుంది నేర్చుకోవాలి, తర్వాత 12 ఉంటుంది నేర్చుకోవాలి, తర్వాత 21 ఉంటుంది నేర్చుకోవాలి, తర్వాత 40 రోజులు ఉంటుంది నేర్చుకోవాలి. ఇలాగ ఉపవాసాలు ఉండి దేవునితో సహవాసం చేసినటువంటి దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. వారి దగ్గర ఎక్కువ మహిమ ఉంటుంది. ఏముంటుందండి? వాళ్ళ దగ్గర ఎక్కువ మహిమ ఉంటుంది. ఎంత సహవాసం చేస్తే అంత మహిమ ఉంటుంది, అంతే. ఎంత సహవాసం చేస్తే అంత మహిమను సంపాదించుకోవచ్చు. కాబట్టి ప్రియులరా, ఎవరైనా ఫోన్ చేస్తుంటారు అమ్మగారికి కానీ నాన్నగారికి కానీ, ఫోన్ చేసి ఇలాగా పాప ఏడుస్తుందండి, హాస్పిటల్లో పెట్టామండి, డాక్టర్ గారు ఏదో కొంచెం సీరియస్ అంటున్నారండి, పరిస్థితి ఏం బాగాలేదండి, పిల్లల్ని చూస్తే భయం వేస్తుందండి, ప్రార్థన చేయండి పాస్టర్ అమ్మగారు లేదా పాస్టర్ గారు అంటే ఫోన్లోనే ప్రార్థన చేస్తారు చాలామందికి. అలాగా ఇలా ప్రార్థన చేసిన తర్వాత పూట ఇంటికి వచ్చేస్తారు. అలా ప్రార్థన చేసిన తర్వాత పూట డాక్టర్ గారు వచ్చి చూస్తారా, తగ్గిపోయిందమ్మా ఇంటికి వెళ్ళిపోండి అంటారంట, ఇంటికి వచ్చేస్తారా. ఏం జరిగిందంటారా? ఉపవాసాలు ఉన్నటువంటి మహిమ వాళ్ళలో నివసిస్తూ ఉంటుంది కాబట్టి, దేవుడితో సహవాసంలో ఉంటారు కాబట్టి, ప్రార్థన చేస్తూ ఉండగానే ఏదన్నా దుష్ట శక్తులు ఏమన్నా ఉంటే, వెంటాడుతూ ఉంటే, దయ్యపు శక్తులు ఏమైనా ఉంటే వెంటనే ప్రార్థనలోనే గద్దించినప్పుడు ఏమైపోతాయి? తొలగిపోతాయి. తొలగిపోయినప్పుడు ఇంకా అనారోగ్యం ఏమైపోద్దండి? అప్పుడే పోద్ది. తర్వాత వచ్చి చెక్ చేస్తారు, ఏమీ ప్రాబ్లం ఏం కనపడదు, వెళ్ళిపోండి అంటారు. ఆ రాత్రి ప్రార్థన చేస్తారు, పొద్దున్న చేస్తారు, ఇంటికి వెళ్ళాం.
ఇలా ప్రార్థన చేసినందుకే ఇలా జరిగిందని వాళ్ళకి అర్థమవుతాం. తగ్గిపోయింది మామూలుగా వచ్చేసాం అనుకుంటారు వాళ్ళు. ఇక్కడ పోరాటం, చాలా పోరాటం జరుగుతుంది. ఆత్మలో ఏం జరుగుతుందండి? పోరాటం జరుగుతుంది. అక్కడ వదిలిపెట్టిన ఆ శక్తి ఇక్కడికి వస్తుంది, వచ్చి దైవ సేవకులను ఇబ్బంది పెట్టడానికి చూస్తుంది. నన్ను బంధిస్తావా, నన్ను అక్కడి నుంచి పంపిస్తావా, నేను కూడా చూస్తానని ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు పోరాడాలన్నమాట. ఏం చేయాలండి? అక్కడ తగ్గిపోయిందని ఇంటికి బాగానే చేస్తారు, ఇక్కడ వీళ్ళు పోరాడుతుండాల. మళ్ళీ ఆ దుష్ట శక్తి శోధించకుండా, వీళ్ళకి బలహీనత రాకుండా వాళ్ళ పోరాడి 2-3 రోజులు ప్రార్థన ఎక్కువ చేసుకుంటుంది, కానీ మళ్ళీ మామూలుగా ఎవరు అంత ప్రభావం ఉంటుంది. కాబట్టి దేవునితో ఏం చేయాలి? సహవాసం చేస్తే ప్రకాశిస్తూ ఉంటాం, వెలుగుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఎంత సహవాసం చేస్తే అంత మహిమ ఉంటుంది. అంతే, ఎంత సహవాసం చేస్తే అంత మహిమ ఉంటుంది. చూడండి, నిర్గమాకాండం 34:30 త్వరగా. నిర్గమాకాండం 34:30. అమ్మా, అహరోనును ఇశ్రాయేలులందరూ మోషేని చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతనిని సమీపింప వెర్రచిరి అన్నాడు. అతన్ని సమీపించుతాం, అడిగేస్తాం, కడిగేస్తాం, దులిపేస్తాం అని ప్రగల్భాలు పలికినటువంటి పెద్దలందరూ కూడా మోషేను సమీపించడానికి ఏం చేశారంట? వెర్రచిరి, భయపడిపోతున్నారు, వెనకడుగేస్తున్నారు, అల్లిపోతున్నారు. కాబట్టి ప్రియులారా, నీవు ఎంత దేవుని సన్నిధిలో సహవాసం చేస్తావో అంత మహిమ నీ దగ్గర ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతే, ఇంకెక్కువ చెప్పలేను. సంఖ్యాకాండం 12:8 మనం చూసినప్పుడు మోషే గురించి దేవుడు చెప్తున్నాడు, ముఖాముఖిగా అతడు నన్ను చూస్తాడు, అతడు నా మాటలను వింటాడు, నేను అతడితో అలా ముఖాముఖిగా మాట్లాడతాను, అతడు నా స్వరూపమును నిదానించి చూస్తాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావాలతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతడితో మాట్లాడతాను, అతడు యెహోవా స్వరూపాన్ని నిదానించి చూస్తాడు. అవిరోధంగా మీరు మాట్లాడటానికి ఎందుకు భయపడలేదు అంటూ చాలా ఘాటుగా దేవుడు స్పందించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. దేవుడితో ఎవరైతే ఎక్కువ సహవాసంలో ఉంటారో అలాంటి భక్తులను ఎవరైనా విమర్శించినా, ఏదైనా మాట్లాడినా దేవుడు ఊరుకోడు. చాలా వెంటనే రెస్పాండ్ అవుతాడు, వెంటనే వార్నింగ్ ఇస్తాడు అవతల వాళ్ళకి. అబ్రహాము గురించి ఏమండి, అబ్రహాము గురించి భార్యను తీసుకెళ్ళిపోతే అవతల రాజు భార్యను తీసుకెళ్ళిపోతే అబ్రహాము దేవునితో అంత సహవాసం కలిగినాడు కాబట్టి మోకరించగానే వెంటనే రాజుకు వార్నింగ్ ఇచ్చాడు, ఇవ్వలేదా? ఏమా, వెంటనే రాజుకు వార్నింగ్ ఇచ్చాడు, ఇవ్వలేదా? రాత్రి సమయంలో దేవుడు రాజుతో మాట్లాడితే గడగడగలు నాడిపోయాడు రాజు. తప్పు అయిపోయింది మహాదేవా, నాకు తెలవక చేశాను, ఇది నన్ను మన్నించండి, నేను నిన్ను క్షమించనన్నాడు దేవుడు. నీ భార్యలందరూ గర్భాశయాలు మూసేశానన్నాడు, శపించానన్నాడు. అల్లిపోయాడు రాజు. బాబు మరి ఏం చేయమంటావంటే, తెల్లారిపటికి భార్యను అప్పగించు నా ప్రవక్తకి, అతని కాళ్ళు పట్టుకో, నీ కోసం ఆయన్ని ప్రార్థన చేయమను, ఆయన ప్రార్థన చేస్తే అప్పుడు నేను నిన్ను క్షమిస్తాను, నీ శాపం తీసేస్తానన్నాడు. రాజుగారు అంతటోడు తగ్గించుకుని తెల్లారకుండా భార్యను తీసుకెళ్ళి అతనికి అప్పచెప్పి నన్ను క్షమించుకోమని కాళ్ళు పెట్టుకుని నా కోసం ప్రార్థన చేయించుకున్నాడు. అప్పుడు శాపం తీశాడు దేవుడు. దేవునితో సహవాసంలో ఎక్కువగా ఉన్నవారి పక్షంగా దేవుడు వ్యాజ్యం ఆడతాడు, ఊరుకోడు. అవతలడికి వార్నింగ్ ఇస్తాడు. నువ్వు ఎక్కువ సహవాసంలో ఉండు, నీ పక్షంగా దేవుడు అవతలడికి వార్నింగ్ ఎత్తలే చూద్దు. కానీ మనము ఎంత ఎక్కువ సహవాసం చేస్తే దేవునితో అంత మహిమ కలిగిన వారిగా మారిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటి పాయింట్ ఏమండి, రక్షణ పొందుట ద్వారా మహిమను పొందాలి. మామూలు రక్షణ కాదు. మామూలుగా నీళ్ళలో ముంచారండి, మరి తేల్చారండి, బాప్తిసం పొందానండి, ఏం మా బతుకు మారలేదని అలా కాదు. మహిమ కలిగిన రక్షణ పొందాలి, మహిమ కలిగిన మారు మనసు పొందాలి, మహిమ కలిగిన బాప్తిసం పొందాలి, మహిమ కలిగినటువంటి రెండో మాట, సూర్యుని వలె మండిపోయే ప్రకాశం కలిగిన వ్యక్తులుగా మహిమను సంపాదించుకోవాలి. మూడవది, ఆయనతో సహవాసంలో ఎదగాలి, అలాంటి మహిమను సంపాదించుకోవాలి. నా మాటలు అర్థమవుతున్నాయి అంటారా?
అలాగ మహిమను మనం సంపాదించుకోవాలి. 4వ మాట, యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వచనం. ఆయన మహిమను మనము కలిగి ఉన్నటువంటి వ్యక్తులంగా ఏక మనస్సును కలిగిన వారిగా మారిపోవాలి. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని అన్నాడు. దేవుడు తన మహిమను మనకు ఎందుకు ఇస్తున్నాడంటే మనమందరం ఏకముగా ఉండాలని మహిమనిస్తున్నాడు అండి. ఇప్పుడు మనందరం ఒక మాట మీద లేమనుకోండి, మనలో ఏం లేదన్నట్టు, మహిమ లేదన్నట్టు. మీ కుటుంబాల్లో మీ కుటుంబం అంతా ఐక్యంగా లేదనుకోండి, మీలో ఏమి లేనట్టు, మహిమ లేనట్టు. కాబట్టి సంఘంలో అందరూ కూడా ఐక్యతగా ఉండాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి, ఏక భావం కలిగి ఉండాలి, ఏక తాత్పర్యం కలిగి ఉండాలి, ఏమండి ఒకే మాట మీద మనందరం ఏకీభవించాలి. అలాగైతే వాళ్ళ మధ్యలో దేవుని మహిమ ఉందని అర్థం, మహిమ ఉందని అర్థం. కాబట్టి సంఘంలో ఒకరు ఈ యొక్క మహిమను కలిగి ఉండటం కోసం ఒకరికి ఒకళ్ళం తగ్గించుకోవటం నేర్చుకోవాలి, ఒకరికొకళ్ళం తగ్గించుకోవటం నేర్చుకోవాలి. మీకు అర్థం అవటానికి, ఒక ప్రెసిడెంట్ గారు ఉంటాడు, ప్రెసిడెంట్ తర్వాత సెక్రటరీ ఉంటాడు, సెక్రటరీ తర్వాత ట్రెజరర్ ఉంటాడు అండి. ఇప్పుడు ప్రెసిడెంట్ ఏదన్నా చేస్తే ఆయన ఇష్టం చేస్తారో ఆయన చేసేస్తుంటాడు, సెక్రటరీకి చెప్పడం. సెక్రటరీ ఏదన్నా చేస్తే ఈయన ఇష్టానుసారం ఈయన చేస్తుంటాడు, ప్రెసిడెంట్కి చెప్పడం. అక్కడ ఏమి లేదు, అక్కడ ఏమి లేదు, ఐక్యత లేదు, మహిమ కూడా ఉండదు. ప్రెసిడెంట్ గారు ఏదైనా చేసేటప్పుడు సెక్రటరీకి ఫోన్ చేసి ఇలా చేద్దాం అనిపిస్తుంది నాకు, ఇలా చేద్దాం అని ఆయన చెప్తే ఈయన కూడా అయ్యగారు మీ ఇష్టం అండి, మీరు ప్రెసిడెంట్ కదా, మీకు ఎలా తోస్తే అలా చేయండి అయ్యగారు, నేను ఏకీభవిస్తున్నాను ఈయన కూడా చెప్తే వీళ్ళిద్దరూ కలిసి ట్రెజరర్ కూడా చెప్పి ఇలా చేద్దాం అనుకుంటున్నాం అబ్బాయి అంటే, అయ్యా మీ ఇష్ట ప్రకారం చేయండి అయ్యగారు అని ట్రెజరర్ కూడా ముగ్గురు ఏకీభవించి ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తే అక్కడ ఏముంటుందండి, మహిమ కలిగిన పరిచర్య జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కాబట్టి మీ ఇంట్లో ఏదైనా ఒక పని చేసేటప్పుడు భర్త స్థానంలో మీరు ఉంటే భార్యకి చెప్పండి, పిల్లలకి చెప్పండి, అందరికీ చెప్పి చేయండి. అది మహిమ కలిగిన పనిగా దేవుడు చేస్తాడు దాన్ని. భార్యకి ఏదైనా తోస్తే భార్య ఎవరికి చెప్పాలా, భర్తకు చెప్పాలి, పిల్లలకి చెప్పాలి, అప్పుడు చేయాలి ఆ పని. ఎవరికి తోచిందాలు చేసుకుంటూ వెళ్ళిపోతే అది మహిమ కలిగిన పరిచర్యగా అవదని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి ప్రియులరా, మనందరము ఏక మనస్సు, ఏ మనసు అండి? ఇప్పుడు ఉదాహరణకి మేము చెప్పకుండానే, నాన్నగారు కానీ నేను కానీ చెప్పకుండానే మేము మాకు అలాంటి ఆలోచన మేమిద్దరం తీసుకోలేదు, ఇలా చేద్దామని ఇంకా అలాంటి ఆలోచన మాకు రాలేదు. అయినా సంఘంలో మీకు మీరే మాట్లాడుకుని నెలలో మొదటి ఆదివారం భోజనాలు ఏర్పాటు చేద్దాం అని మీలో మీరే అనుకుని మీలో మీరే ఏకీభవించి ఒక నిర్ణయం తీసేసుకుని ఇలా చేద్దాం అనుకుంటున్నామని చెప్పారు. ఇందులో ఎవరైనా ఒకరు ఎందుకు భోజనం పెట్టాలేటి, ఇంటికాడ లేక వస్తామేటి, మళ్ళీ ఇలా చేసుకోలేటి, అలాగే ఇలాగేటండి ఒకళ్ళు కొంచెం వెనక్కి లాగారనుకోండి, ఆ వెనక్కి లాగే మనిషి దగ్గర ఏం లేదంటూ ఐక్యత లేదు, ఏక మనసు లేదు, ఏకతాత్పర్యం లేదు, ఏకీభవించే తత్వం లేదు, అసలు మహిమే లేదు. ఒక మాట అనుకున్నామంటే ఆ మాట మీద అందరూ ఏమైపోవాలండి, ఒక తాటి మీదకి వచ్చేయాల, అందరూ ఏకీభవించాలి. ఒకవేళ అండి ఎవరో ఒకళ్ళు పెట్టారు అని అలా కొంచెం ఉప్పు తగ్గింది, ఏం చేయాలి, ఫలానా ఆవిడ పెట్టిందమ్మా ఉప్పు తక్కువ, సాంబార్ బాగాలేదు, అన్నం చెమిడిపోయింది, ఇలాగా పీర్లు పొద్దులు ఎట్టకూడదు. మరి ఏం చేయాలి? చాలా బాగున్నాయమ్మా సిస్టర్ గారు, వందనాలమ్మా అని చక్కగా ప్రేమగా చెప్పండి. ఆవిడ కూడా తింటదిగా, ఇలా ఉప్పు తగ్గింది, అయినా సంఘస్థులు అందరూ బాగుందని చెప్పారు, వెళ్ళారు, ఎంతో ప్రేమగా మాట్లాడారు. మళ్ళీ పెరగ చేసినప్పుడు ఉప్పు చూసుకుని అన్నీ చూసుకుని తెద్దామని ఆవిడే నిర్ణయించుకుంటుంది. మీరు పుల్లలేసి ఇది బాగోలేదు, అది బాగోలేదు, అది ఎలాగుంది, ఇది ఎలాగుంది, ఎందుకు పెట్టింది, ఎందుకు పెట్టాలి, ఇలాగ అన్నారనుకోండి, రెండోసారి ఏం చేస్తారు? మొత్తానికి మానేస్తారు.
ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు అందరూ ఆ పనికి ఏం చేయాలి? ఏకీభవించాలి. ఏక మనసు కలిగి ఉండాలి, ఏక ఆత్మ కలిగి ఉండాలి, ఏక తాత్పర్యం కలిగి ఉండాలి, అందరూ సహకరించుకునే మనసు కలిగి ఉండాలి. అక్కడ మహిమ ఉంటుంది, దేవునికి స్తోత్రం కలిగిన. కాబట్టి ప్రియులరా, ఇంట్లో అయినా సరే భార్య కూర వండింది, ప్రతిరోజు చాలా బాగా వండుతుంది. మరి ఆ రోజున ఏదో నీరసంగా ఉందో ఏమో, మర్చిపోయిందో, ఉప్పు వేయలేదు, లేకపోతే తక్కువ వేసింది, బాగోలేదు నోటికి, వెంటనే భర్త కయ్యమని లేచిపోయి అన్నం గిన్నె ఇసిరేసి తిట్టేసి, ఒక్కొక్కడైతే కొట్టేసి అడాబుడి చేసేస్తే ఆ ఇంట్లో ఏముంటుందండి? ఏముంటుంది? ఏముండదు, మహిమ ఏముండదు. నిజమే కదా, రుచిగా లేదు, అయినా చాలా బాగుందమ్మా అని చెప్పి ఆయన తినాల్సిన మొదలు తినేసి చేయగడుకుని వెళ్ళిపోతే ఆవిడ తింటుంది కదా. తర్వాత ఆవిడ నాలుగు గరుచుకున్నారే, రే ఎంత చప్పగా ఉంది, బాగుందని చెప్పాడు మా ఆయన గారు, ఏమనలేదేంటి అని రెండోసారి ఏం చేద్దాం? అబ్బాయి ఎప్పటికప్పుడు జాగ్రత్త చూసుకోవాలి, ఉప్పు చూసుకోవాలి, అన్ని జాగ్రత్త చూసుకోవాలి, ఇలా చేయకూడదు, ఎంత ప్రేమ గల భర్తను మనం బాధ పెట్టకూడదు, నన్ను ఏమనలేదు అని రెండోసారి చాలా జాగ్రత్తగా వండి పెడుతుంది. ప్రేమ ఉండాలి. ఏముండాలండి? సంఘంలో అందరి మధ్యలో ప్రేమ ఉండాలి, ఒక మనసులో ఉండాలి, ఒక తాత్పర్యంలో ఉండాలి, ఏక ఐక్యతను కలిగి ఉండాలి. అండి ఈ చెయ్యి మీద, ఈ చెయ్యికి దొంగొట్టేస్తుంది, ఈ చెయ్యికి దొంగొట్టేస్తుంటే కుడి చెయ్య, ఈ ఎడం చేతికే ఉంగరం పెట్టావు కదరా నువ్వు, నన్నేం పట్టించుకోలేదు కదరా, నాకేమైనా పెట్టావా, మరి నిన్ను దొంగ కొడుతుంది కదా, నేను కొట్టను అని ఇలాగే ఉంటాడా? కుడి చెయ్యి బ్రెయిన్ చెప్పింది, రే ఎడం చెయ్యికి దొంగ కొట్టేస్తున్నా, రత్న ఇద్దరు కొట్టరని చెప్పింది. నువ్వు అక్కడ ఉంగరం పెట్టావు, నాకు ఎట్లా, నేను కొట్టను అంటాడు. అక్కడ ఆర్డర్ వాళ్ళకి ఇవ్వగానే వెంటనే ఇల్లు ఏం చేద్దాం చెయ్యా, వెంటనే కొట్టి చంపేద్దాన్ని. ఈ చెవికి రింగ్ ఎట్టారంట, దీనికి ఎట్టలేదంట, దానికి ఎట్టావు కదా అదే ఉంటుంది. నేను ఎన్న ఇది మనేత్త తింటాం ఏమండి, మనేత్తదా? ఏదో ఎక్కువైనా, ఏదో తక్కువైనా, ఏదో తేడా వచ్చినా, ఏదైనా కొంచెం అటు ఇటు అయినా అన్నీ కలిస్తేనే ఈ బాడీ ముందుకెళ్తుంది, సక్రమంగా జరుగుతుంది. అండి ఏది పడితే తినేస్తావరే, నోట్లోని అతమానేసేస్తుంటారు, నేను అరగది నేను పొట్ట బిగిసిపోయింది అనుకోండి, అసలు అరిగించలేదు అనుకోండి, ఏమైపోతాం? పొట్ట అరిగించలేదు అనుకోండి, ఏమైపోతాం? పొట్ట స్ట్రైక్ చేసింది అనుకోండి, అరిగెత్తలేదు, నీ ఇష్టానుసారంగా వేసేస్తాను ఆత్మని, ఎక్కడైతే అరిగించమంటే వాళ్ళు రెస్ట్ ఇవ్వనాక అని చెప్పేసి అది బంద్ చేసింది అనుకోండి, ఏమవుద్ది? అంతే, స్తోత్రం. ఇక అరుగుదల ఎప్పుడైతే పోయిందో ఇక ఒకటి స్టార్ట్ అవుతాయి అనారోగ్యాలు, ఇక అలాగలగా 2-3 నెలలకి క్లోజ్ అయిపోద్ది. ఏదేసినా అది సరిగా అరిగిదేసినా అరగందేసినా ఇదేం చేస్తుంటుంది, దాని తెప్పులది పడుతుంటుంది. 24 గంటలు పడదా? సంఘం అన్నాక, కుటుంబం అన్నాక, ఒకడు మంచోడు ఉంటాడు, ఒకడు చెడ్డోడు ఉంటాడు, ఒకడు కదా స్పీడ్గా ఉండి కూడా ఉంటాడు, కొంచెం స్లోగా ఉండి కూడా ఉంటాడు, ఒకడు ఎదురు అని కూడా ఉంటాడు, ఒకడు అన్నోడు ఉంటాడు. అన్నీ కూడా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడే ప్రేమతో సర్దుకుపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మహిమ కలిగినటువంటి సంఘం ఎక్కడ ఉంటుందంటే ఏక మనసు ఉన్న చోట. ఎక్కడండి? ఏక మనసు. నేను ఎందుకనో మరి కొన్ని వారాల నుంచి ఏక మనసు మీద వస్తుంది, మరి ఎందుకు వస్తుందో నాకు తెలియదు. ఈ పాయింట్ వస్తుందా వస్తలేదా? వస్తుంది, మరి ఎందుకు వస్తుందో మరి తెలుస్తలేదు నాకు. ఏక మనసు ఉండాలి. భర్త చెప్పినట్టు భార్య ఏకీభవించాలి. నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఏకీభవించాను అనకూడదు. నీకు ఇష్టమైనా ఇష్టం లేకపోయినా ఏకీభవిస్తే మహిమ ఉంటుంది, ఏకీభవించకపోతే మహిమ ఉండదు, పోతాం. కాబట్టి కుటుంబం అంతా ఏకీభవించాలి, అందరూ ఏక మనసు కలిగి ఉండాలి, ఏక తాత్పర్యం కలిగి ఉండాలని అక్కడ దేవుని మహిమ నివసిస్తుందని దేవుని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి ఒక సహవాసమైన, ఒక సంఘమైన, ఒక అసోసియేషన్ అయినా ఐక్యతగా ఉంటేనే, ఒక రాజ్యమునకు విరోధంగా ఆ రాజ్యమే పనిచేస్తే ఆ రాజ్యము నిలవనేరదని యేసుప్రభు వారే చెప్పారు. సాతానికి వ్యతిరేకంగా సాతానే వర్క్ చేస్తే అతని రాజ్యం ఎలాగో నిలిచును? అలా జరగదు. కాబట్టి ఒక రాజ్యంలోనైనా, ఒక కుటుంబంలోనైనా, ఒక సంఘంలోనైనా దేవుని మహిమ ఉండాలంటే
అక్కడ ఏక మనసు ఉండాలి. ఏక మనసు ఉండాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, సర్దుకోవాలి, తగ్గాలి. ఏం చేయాలండి? తగ్గాలి. ప్రెసిడెంట్ గారు చెప్పడం నాకు చేసేస్తాడు, అయినా నేను తగ్గి అలాగే అయ్యగారు మీ ఇష్టమని తగ్గాలి. ఒకవేళ సెక్రటరీయే కొంచెం స్పీడు చెప్పడం, ప్రెసిడెంట్ చెప్పడం, టెదర్ చెప్పడం చేసుకెళ్ళిపోతాడు. అయినా గొడవ పడకుండా ఏం చేయాలి? సర్దుకుపోవాలి. సరే అయ్యగారు మీ ఇష్టం అన్నట్టుగా ముందుకు పోవాలి, ఏకీభవించాలి. అది మంచి కాకపోతే చెడ్డ అయితే అతనికే చెడ్డ పేరు వస్తుంది కదా, అతనికే మొట్టుకే తగులుతుంది. అప్పుడు అతనే సరి చేసుకుంటాడు. మనం ముందుగానే ఎత్తంటే పెద్ద అనకూడదు, ఐక్యతకు చాటాలి. అలాగైతే అక్కడ ఏముంటుందండి? మహిమ ఉంటుందని నేను మీకు మనవి చేస్తాను. కాబట్టి కుటుంబంలో అయినా ఐక్యతగా ఉండండి, అక్క చెల్లెళ్ళు ఐక్యతగా ఉండండి, పుల్లలు పెట్టేవాళ్ళు 200 మంది ఉంటారు, పెట్టేవాళ్ళు పెడతా ఉంటారు. అన్నదమ్ములు ఐక్యతగా ఉండండి, కుటుంబం ఐక్యతగా ఉండండి, సంఘంలో ఐక్యతగా ఉండండి, సర్దుకుని ఉంటాం నేర్చుకోండి. ఒక మాట మీద అందరూ ఏకీభవించండి, అందరూ సహకరించే మనసు కలిగి ఉండండి. అప్పుడు ఆ కుటుంబంలో మహిమ నివసిస్తుంది. ఏమండి? భార్యాభర్తలు ఇద్దరు ఏక శరీరము అన్నాడు. ఏమన్నాడండి? భార్యాభర్తలు ఇద్దరు ఏక శరీరం. ఇద్దరు వ్యక్తులే, ఇద్దరు మనుషులే, కానీ వాళ్ళిద్దరూ ఒకటే, వాళ్ళిద్దరూ ఒకటే అని దేవుడు చెప్పాడు. పొద్దున్నే గమ్మాలని 2 మాట్లాడుకున్నా 1 గంటకో 2 గంటలకు మళ్ళీ ఇద్దరు ఏకమైపోతారు. మధ్యలో ఎవడన్నొస్తే ఆడు ఇరుడు అయిపోతాడు కదా, వీళ్ళిద్దరే ఒకటైపోతారు. మళ్ళీ ఆదికాండం 2:24 వారు ఏక శరీరము అన్నాడు. ఏంటంట? ఇద్దరు మనుషులే కానీ వాళ్ళిద్దరూ ఏక శరీరం అన్నాడు. ఐక్యత. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరము అన్నాడు. ఒకటే శరీరం. అలాగా ఐక్యత కలిగి ఉండాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి, ఏక ఆత్మను కలిగి ఉండాలి, ఏక తాత్పర్యం కలిగి ఉండాలి, ఏక భావం కలిగి ఉండాలి. ఒకటే భావం అందరిలోనూ ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమని నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. చాలామంది మనుషుల మధ్యలో గొడవలు పెట్టేవాళ్ళు అత్త తెలవకుండా కోడల దగ్గర చెప్తారు, కోడలు తెలవకుండా అత్త దగ్గర చెప్తారు, కొడుకు తెలవకుండా నాన్న దగ్గర చెప్తారు, నాన్న తెలవకుండా కొడుకు దగ్గర చెప్తారు, అక్క తెలవకుండా చెల్లి దగ్గర చెప్తారు, చెల్లి తెలవకుండా అక్క దగ్గర చెప్తారు. ఇలాంటి మనుషులు భూమి మీద కోట్ల మంది ఉన్నారు. ఈ ఏక భావం లేకపోతే తగువులాడుకు సత్వం తప్ప దేవుని మహిమ ఉండదు అని నేను మనవి చేసుకుంటున్నాను. ఎవడన్నా వచ్చి తమ్ముడి మీద చెప్పాడు అనుకోండి, మాకు తెలిసిలే మా తమ్ముడి గురించి అని ఆడనే మనం నమ్మకుండా ఐక్యతను పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి. అలాగా మా తమ్ముడు ఎలా చేశాడా అని నువ్వు అంటాడు, ఇంకా చెప్తాడు. కాబట్టి ఐక్యత చాలా ప్రాముఖ్యం. ఏక శరీరము. న్యాయాధిపతులు 20వ అధ్యాయం 1వ వచనంలో ఏక మనస్సు అన్నాడు. ఏం మనసు అండి? ఏక మనస్సు. న్యాయాధిపతులు 21.